నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతున్నాను. శ్రీమతి బుక్క సుకన్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి బుక్క సుకన్య గారి భర్త గారు పునగశీల గోత్రస్య కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య గారి 2వ సంవత్సరికం వర్ధంతి సందర్భంగా ఈరోజు 10/8/2025 నాడు శ్రావణ మాస బహుళ పాఠ్యమి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య గారికి వారి 2వ సంవత్సరికం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య గారికి వారి 2వ సంవత్సరికం వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి బుక్క సుకన్య అమ్మ గారికి, అలాగే శ్రీ బుక్క శివ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చింజవి శ్రేష్ఠ గారికి, చింజవి వైభవి గారికి, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారికి, శ్రీమతి సంతోషిని గారికి, శ్రీ హరీష్ పులిగిల్లా గారికి, చింజవి సుహాస్ ప్రజ్వల్ గారికి, చింజవి అశ్విక్ గారికి, అలాగే శ్రీ శ్రీనివాసులు గారికి, శ్రీరాములు గారికి, శ్రీదేవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీమతి రుక్మిణి గారికి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీమతి సుజాత గారికి, శ్రీ శంకరయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ రాజశేఖర్ గారు, అలాగే శ్రీమతి శ్రీలత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారికి, శ్రీమతి సంతోషిని గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి రుక్మిణి గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి శ్రీలత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి సుకన్య గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య సార్ గారి ఆశీస్సులు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న జూలూరు పెండే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం గల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండే సార్ మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ, అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి బుక్క సుకన్య అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
స్వీటు భక్ష్యాలు పోలేలు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే చక్కెర పొంగలి, అలాగే బగారా రైసు, అలాగే దొండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. వస్తుంటారు. Hey.